ఇక ఆయిషా మీరా తండ్రి మాత్రం ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఖననం చేసిన తరువాత డెడ్ బాడీని కానీ అవశేషాలని కానీ తిరిగి బయటకు తీయడం ఇస్లాం ఒప్పుకోదు అంటున్నారు సయ్యద్ ఇక్బాల్ పాషా. మీరే అవశేషాలని తీసుకొచ్చి ఈద్గాలో అప్పగించాలని సిబిఐని కోరినట్లుగా తెలిపారు తండ్రి. ఖననం చేయాలండి. సిబిఐ ఏనాడో తీసుకెళ్తున్నప్పుడు నేను వారించానండి. నేను చాలా బాధతో అసలు ఒకసారి ఖననం చేసిన తర్వాత మా మత ఆచారాల ప్రకారం అది తీయకూడదు, చాలా తప్పది. అయితే న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క భరోసాతో ఆ రోజు మేమిద్దరం కూడా యాక్సెప్ట్ చేసామండి, ఒప్పుకున్నాం. అంతేకాకుండా మరి మత పెద్దలు ఏమన్నా వ్యతిరేకిస్తారని సిబిఐ వాళ్ళు చాలా ఆలోచనలతో కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. అక్కడ అస్థికలను తీశారు. ఏ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్, ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి అవన్నీ కూడా పార్ట్స్ ఏవి కావాలో, ఏవైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో ఆ పార్ట్స్ తీసుకున్నారండి. అప్పుడు సిబిఐ ఆఫీసర్ ఆ స్వామి అని డిఎస్పీ ఉన్నాడండి. ఆ డిఎస్పీని నేను అడిగా, నా పాప అస్థికలు మీరు తీసుకెళ్తున్నారు, అవి నా పాపవి కాబట్టి నాకు ఎప్పుడు అప్పచెప్తారు అని చెప్తే 10 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము తెనాలి వచ్చి ఈద్గా దగ్గర మీకు అప్పచెప్పి మా ఖర్చులతో తిరిగి ఖననం చేస్తాము అని చెప్పారు. రిపోర్టు మీరు కోర్టుకు సబ్మిట్ చేసుకోండి. నా పాప అస్థికలేవి 7 సంవత్సరాలు అయిపోయింది ఇవాళ. ఇప్పుడు కూడా ఏమంటారంటే తల్లిదండ్రులు వెళ్తే తల్లిదండ్రులకు అప్పచెబుతారంట. అంటే తల్లిదండ్రులుగా పాప అస్థికలు చేత్తో పట్టుకొని తీసుకొచ్చి మేము బతుకుతామా? ఇది మానవత్వమా? అతి దారుణమైన విషయం. అందుకోసం కోర్టులో కూడా మేము ఫైట్ చేశాము. ఆ సిబిఐ జడ్జితో కూడా చెప్పాము, మా పాప అస్థికల్ని మేము తీసుకెళ్ళటం కాదు, ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం యొక్క సపోర్ట్తో మీరు తీసుకురండి, తీసుకొచ్చి మా ఈద్గాలో మాకు అప్పచెప్పండి అని చెప్పాము.